దీన్ని ట్రిప్ అనడం కంటే యాత్ర అంటే బాగుండిద్ది. ఇంకా ట్రెడిషనల్ వేలు అయితే ఉండిద్ది. కింద బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉండిద్ది. లగేజ్ అయితే పెట్టేశాను. అండ్ ఈ మొబైల్ అండ్ ఈ చెప్పులు అంటే మన బస్ టికెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండేది. ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. దీన్ని ట్రిప్ అనడం కంటే యాత్ర అంటే బాగుండిద్ది. ఇంకా ట్రెడిషనల్ వేలు అయితే ఉండిద్ది. అండ్ అలాగే ఇవాళ అయితే 10 days యాత్ర ట్రిప్ ఛాలెంజ్లో డే 1 మనం ప్రజెంట్ అన్నవరంలో అయితే ఉన్నాము. చూడొచ్చు టెంపుల్ బయట అయితే ఉన్నాను. అండ్ దర్శనానికి అయితే వెళ్తున్నాను. అండ్ మన దర్శనం అయిపోయేసరికల్లా కింద బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉండిద్ది. అంటే మన బస్ టికెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండేది. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను. అండ్ మనం అయితే దర్శనానికి వెళ్తున్నాం. లగేజ్ అయితే పెట్టేశాను. అండ్ ఈ మొబైల్ అండ్ ఈ చెప్పులు కూడా లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాను. అంతా ఖాళీగా ఉంది. ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఫ్రీ దర్శనం చెప్పే అంత క్రౌడ్ అయితే లేదు. అండ్ మీరు కూడా చూడొచ్చు. మొబైల్స్ అక్కడి వరకు ఎలా చేస్తారు. 80% లోపల తీసుకెళ్తే బుక్ అయిపోతాం. సో లాక్ రూమ్లో పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ రిపోర్టింగ్ చేస్తాం. సైనింగ్ ఆఫ్ స్టార్ వెబ్ ప్రదీప్. ఆప్షన్ చేసేసారు కెమెరాస్ అవి ఏమీ అలౌ లేదని. చూడొచ్చు ఇదే లాక్ రూమ్. గైస్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల. లాస్ట్ ఇయర్ గైస్ నేను అన్నవరం వచ్చినప్పుడు ఇంట్రోవర్ట్ లాగా భయంతో సిగ్గుతో ఇక చూసారు ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు కూడా సేమ్ అంతే. ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చి అయితే తిన్నాను ప్రసాదం వీడియో తీసుకోవడానికి సిగ్గుతో. నేను చూడొచ్చు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏరియా కూడా చూడండి. ఇంట్రోవర్ట్ లాగా ఇక్కడ తిన్నాను. ఇప్పుడు ఆ ఇంట్రోవర్ట్ తీసుకోవాలని కదా ట్రిప్ చేసేది. సో అక్కడ కూర్చొని ప్రశాంతంగా తిన్నాను గైస్. ఇంకా 9 days ఉంది మన ఇంట్రోవర్ట్నెస్ పోవడానికి. అండ్ సో అందుకే ఇక్కడ కూర్చుందాం ప్రశాంతంగా. ఈ ప్లేస్లోనే గైస్ లాస్ట్ ఇయర్ కూర్చొని ఒక వీడియో అయితే తీసాను. మీరు నా అకౌంట్లో ఉండద్ది చెక్ చేయొచ్చు. ఈ ప్లేస్లో కూర్చొని తీసాను. సేమ్ అలాగే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కూర్చొని తీసాను లాస్ట్ ఇయర్. నాకు బాగా గుర్తు. అండ్ దానివల్లే నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఎంత కొట్ట. అలాగే అన్నవరంలో కొత్తగా మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి. అండ్ వాళ్ళైతే 4 couples వరకు వచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక కపుల్ ఉన్నారు. గేట్ కట్ సైడ్ ఉన్నారు. అండ్ టెంపుల్లో అయితే 2 కనిపించారు. అండ్ ఇది చాలా తక్కువే. మామూలుగా సీజన్ టైంలో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. ఓన్లీ కొత్త కపుల్సే. టెంపుల్కి ఆపోజిట్లో ఉండేది ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడే మనం టికెట్స్ అయితే ఇదివరకు అయితే సైడ్ ఉండేది. ఆ షెడ్లో ఉండేది టికెట్స్ కౌంటర్. ఇప్పుడు ఇక్కడ మార్చారు. ఇంకంటే ఎగ్జిట్ అయితే కొండకి నుంచి దిగేది ఈ ఏరియా నుంచి, ఈ రోడ్లో నుంచి. ఎంట్రీ ఏమో అటు సైడ్, ఎగ్జిట్ ఏమో ఇటు సైడ్. దర్శనం అయిపోయింది గాయస్. లాస్ట్ నుండి సెకండ్ బ్లూ కలర్ కనిపిస్తుందా అదే మన బస్సు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాము. చూపిస్తాను మీకు కూడా. అండ్ అన్నవరం ప్రసాదం వంట చేస్తారు కదా వాళ్ళకి తీసుకెళ్తున్నాను. వాళ్ళు రాలేదు కదా దర్శనానికి. సో వాళ్ళ కోసమే ఏదో నాకు తగ్గ సాయం అలా మంచివాడిని గ్యాస్. అలా నాకు తగ్గ సాయం చేస్తాను. మన గురించి మనమే అలా లేపుకోవాలి. మన ఎవరు లేపరు. ప్రజెంట్ గారెలు అయితే వేస్తున్నారు. చూడొచ్చు ఇదే మన బస్ సెటప్. గోదావరి స్పెషల్. దీనికి ఎంత హైప్ ఎందుకు ఇస్తున్నారో టేస్ట్ చేసి చూద్దాం. పర్లేదు గ్యాస్. ఓకే 8 ఇవ్వచ్చు. సైనింగ్ ఆఫ్ ప్రదీప్ ఫ్రమ్ అన్నవరం గైస్.